హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిచంద్ర టాక్స్. నేనైతే ఈరోజు మహారాష్ట్రలో ఉన్న నాగ్పూర్ తాజుద్దీన్ బాబా దర్గాలోనైతే ఉన్నానండి. సో ఇది చాలా ఫేమస్ అన్నమాట. మనకి ఇక్కడికి దేశ నలుమూలల నుంచి చాలా మంది జనాలైతే ఇక్కడికి వచ్చి వాళ్ళకున్న కోరికలను అయితే కోరుకోవడం జరుగుతుంది. అండ్ ఈ తాజుద్దీన్ బాబా దర్గాలో మనం ఏ కోరిక కోరుకున్నా గానీ చాలా ఇమ్మీడియేట్‌గా నెరవేరుతుందనమాట. సో, నేను గూడా అదే రకంగా ఇక్కడికి రావడం జరిగింది. నేనైతే ఫస్ట్ టైమ్ వచ్చాను. అండ్ ఈ నాగ్‌పూర్‌కి రావాలంటే గనక మనకి ఫ్లైట్‌లో రావచ్చు, అండ్ ట్రైన్‌లో రావచ్చు, తర్వాత బస్‌లో గూడా రావచ్చు. నాకు తెలిసేంటంటే ట్రైన్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో, ప్రైస్ విషయంలో గూడా చాలా తక్కువుంటుంది. అండ్ జర్నీ టైమ్ గూడా రీజనబుల్‌గా ఉంటుందనమాట. ఈ క్యాప్ అయితే ఖచ్చితంగా పెట్టుకోవాలండి. ఎందుకంటే వీళ్ళ ట్రెడిషన్ అయితే మనం గౌరవించాలన్నమాట. సో, ఇక్కడ హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అందరూ గూడా ఇక్కడికొచ్చి బాబా గారినైతే కోరికలైతే కోరుకోవడం జరుగుతుంది. అది ఖచ్చితంగా నెరవేరుతుందనే ఒక గట్టి సంకల్పం అయితే ఉంటుందన్నమాట. సో, బాబా గారికేంటంటే కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత చాదరైతే కప్పుతారన్నమాట. తర్వాత గులాబీ పూలతోని వాళ్ళ యొక్క భక్తిని కూడా చాటుకుంటారు. సో, మీకు గనక వీలైతే ఖచ్చితంగా రండి. వచ్చి ఈ తాజుద్దీన్ బాబానైతే దర్శించుకోండి. ఈ షిరిడీ సాయిబాబా ఎలాగో మనకు తాజుద్దీన్ బాబా కూడా అలాగే అన్నమాట. షిరిడీ సాయిబాబా గారే స్వయంగా తనే ఏమన్నారంటే, నేను సిల్వర్ అయితే తాజుద్దీన్ బాబా గోల్డ్ అని తానే స్వయంగా గోల్డ్‌తో పోల్చారు. అంటే ఎంత మహిమ కలిగిందో మీరే అర్థం చేసుకోవాలి. ఈ దర్గా ప్రాంగణం గూడా చూస్తున్నారు గదండీ! చాలా అంటే చాలా నీట్‌గా ఉంది. ఇంత స్పేషియస్‌గా ఉన్న దర్గాలైతే నేను ఇప్పటివరకు చూడలేదు. నేను చాలా దర్గాలైతే సందర్శించడం జరిగింది. బట్ ఇక్కడ మాత్రం నీట్‌నెస్ అయితే చాలా బాగుంది. జనాలు గూడా మంచిగా మెయింటైన్ చేస్తున్నారనమాట. ఒకవేళ మీరు ట్రైన్ దిగ్గానే మీకేంటంటే ఆటో నుంచి దర్గాకి రావాలంటే గనక రూ. 200 అయితే పే చేయాలి. ట్రైన్ స్టేషన్ ముందే ఒక బూత్ లాగుంటుంది. అక్కడ రూ. 5 అయితే డిపాజిట్ తీసుకుంటాడనమాట. సో, చీటింగ్ లాంటివి గూడా ఏం లేవిక్కడ. ఈ దర్గా ముందే ఒక జట్కా బండి అయితే ఉంది. ఎంత బావుందో జూసారా? చాలా అంటే చాలా బావుంటుంది. సో, నేను నిన్న నైట్‌లో గూడా ఇక్కడ రావడం జరిగింది. నైట్ టైమ్ అయితే గనక లైటింగ్ అయితే చాలా బావుంటుంది. సో, మనం ఈ దర్గాలోకి రాగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ అయితే వస్తుందనమాట. ఇంకా మనకెట్లా అనిపిస్తుందంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయినాయి అనే ఒక పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఫీలింగ్ అయితే వస్తుందనమాట. దర్గా చుట్టుపక్కల కూడా మనకు ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఎస్పెషల్లీ నాన్ వెజ్ లవర్స్‌కైతే నాన్ వెజ్ తినడానికి చాలా రకాల ఆప్షన్స్ చికెన్, ఫిష్, మటన్ ఇట్లా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ స్వీట్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయన్నమాట. నాగ్పూర్ రైల్వే స్టేషన్ నుంచి 7-8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది దర్గాకి. సో, రైల్వే స్టేషన్‌లో దిగిన వెంటనే అక్కడ ఆటోస్ అయితే ఉంటాయి. రూ. 200 అయితే చార్జ్ చేస్తారు దర్గా వరకు వెళ్ళడానికి. تنصر خني ولي مربوط سر النميل مربوط سر النميل تنصر خني ولي يا تنصر خني ولي تنصر خني ولي واللي ما يشعرني మీరు చూస్తున్న ఈ ద్వారాలు ఉన్నాయి కదా! సో, 4 సైడ్స్ కూడా ఉంటాయన్నమాట. 4 సైడ్స్ నుంచి కూడా మనం ఎంటర్ కావడానికి. సో, ఇదొచ్చేసి మసీదు. చాలా అంటే చాలా పెద్దగా ఉంది.
సో మళ్ళొచ్చేసి ఇక్కడ సెకండ్‌దనమాట. ఇట్లా 4 ఉంటాయి ద్వారాలు. انصر مخني يولي منبوك سر مني منبوك سر مني انصر مخني يولي. ఈ ఇయర్‌లో వచ్చేసి ఏంటంటే నాకన్నీ కూడా డివోషనల్ పరంగా ప్లేసెసే కవర్ చేయడం జరుగుతుంది. సో మన ఛానెల్‌లో ఏంటంటే ఫుడ్, ట్రావెలింగ్ అండ్ నాలెడ్జ్ పరంగా వీడియోస్ అయితే ఉంటాయండి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక ఒక లైక్ అయితే చేయండి. సో దట్ ఏంటంటే నాకు కూడా బూస్ట్ వస్తుందనమాట. సో ఏమైనా కమెంట్స్ ఉంటే గనక కమెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ నా వీడియోని మీరు వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.